కథాకమలం విందాం పాటిద్దాంకు పునర్స్వాగతం. మరి కథాకమలాలందరూ 2 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ నాట్ ఫర్ అస్, ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇట్స్ ఫర్ ద యూనివర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ అస్ టు బీ ఇన్ ఏ బెటర్ మోడ్ ఆఫ్ లివింగ్, రైట్? మరి కథలోకి వెళ్ళిపోదాము. ఒకరోజు గురువు గారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలోనున్న ఒక అడవిలో ప్రయాణిస్తున్నాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు 4 మొక్కలను చూశారు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచెం పెద్ద మొక్క, మూడవది దానికన్నా కొంచెం పెద్దది, 4వది మాత్రం చాలా పెద్ద చెట్టు. గురువుగారికి ఒక ఆలోచన వచ్చింది. గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దాన్ని పీకి పాడేయమన్నారు. పిల్లవాడు అటు ఇటు చూసి మొక్కను పీకొచ్చా అంటే పీకు, నీకెందుకు అని చెప్పారు. పిల్లవాడు ఇదే అదును కదా అని మొక్కని సునాయాసంగా లాగిపడేశాడు. మరి ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమన్నాడు. పిల్లవాడు మళ్ళీ ఇలా చూసి పర్వాలేదు, నీకెందుకు, లాగేసేయి, నువ్వు లాగగలుగుతావా లేదా అన్నాడు గురువుగారు. పిల్లవాడు చలాకీగా లాగిపడేశాడు. కొంచెం శక్తి ఉపయోగించాడు. తన శక్తి చాలా ఉంది అని నవ్వుకున్నాడు తనలో తాను. మరి గురువుగారు ఇప్పుడు 3వ మొక్కను చూపిస్తూ ఇది కూడా పీకు, నీకు శక్తి ఉందా అన్నాడు. ఆ పిల్లవాడు ఇటు అటు చూస్తూ ఇంత శక్తి నాకు ఉందా అనుకుంటూ పిల్లవాడు తన శక్తిని అంతా ఉపయోగించి ఎలాగైతే 3వ మొక్కను కూడా పీకి పడేశాడు. అంటే 3 మొక్కల్ని పిల్లవాడు పీకి పడేశాడు. మరి ఇప్పుడు గురువుగారు పెద్ద చెట్టు, 4వదైన పెద్ద చెట్టు వైపు చూస్తూ దీన్ని కూడా పీకి పాడే, నీకు చాలా శక్తి ఉంది కదా అని అన్నారు. ఆ పిల్లవాడు చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ప్రయత్నించినా చెట్టును కదిలించలేకపోయాడు కాదు కదా, తను కింద పడిపోయాడు. అయినా గురువుగారి మాటను కాదనలేక ప్రయత్నం చేస్తున్నాడు. గురువుగారి శిష్యునితో ఇలా అన్నాడు, ఇంకా ఆపు నాయనా, చూడు మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా అని అంటారు. అందుకే ఈ విధంగానే ఎంత ప్రయత్నించినా ఆ అలవాట్లు అంటే చెడ్డ అలవాట్లు వదిలిపోవు అన్నారు గురువుగారు. ఆ మాటలు విని శిష్యుడు ఎంతో సంతోషించి తన తెలివి తక్కువతనానికి, అంటే మొక్కలు పీకేసినప్పుడు నేను మొక్కను పీకేస్తున్నాను అనుకున్నాడు కదా, సంతోషపడిపోయాడు కదా, ఇప్పుడు అర్థమైంది తన తెలివి మొక్క పీకటంలో కాదు, దాన్ని అర్థం చేసుకోవడంలో ఉండాలి అని అనుకున్నాడు శిష్యుడు. మరి ఇది ఇవాల్టి కథ. మరి ఈ కథలో అర్థం ఎంతో ఉంది. చెడు అలవాట్లు అంటే స్మోక్ చేయడం, ఆల్కహాలిక్, ఇవన్నీ ఆబ్వియస్లీ చెడు అలవాట్లు. కానీ ఇంకా చెడ్డ అలవాట్లు ఏంటి అంటే ఒకరి మీద చెడుగా చెప్పడం, ఒకరి గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఒకరి గురించి తెలియని విషయాలు చెప్పడం, తెలిసిన విషయాలైనా మరొకరి గురించి ఇంకొకరికి చెప్పడం చాలా 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 చెడ్డ అలవాట్లు. సో ఇవన్నీ కూడా మనం మొక్కలోనే తుంచేయాలి. అంటే మనం ఎప్పుడైనా ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడుకుంటున్నాము అని మనకు తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. ఆ విషయం అప్పటికప్పుడే కట్ చేసేసుకుంటే మనలో అది ఒక అలవాట్లాగా మారకుండా ఉంటుంది. ఇదర్రా మరి ఇవాళ కథ. మరి మీరందరూ అనుకుంటున్నారు కదా కథాకమలం 3 మొక్కలను పీకేసి పాడేసింది వాళ్ళ అడవిలో అని. కాదు. శిష్యుడు చూడకుండా గురువుగారు ఏం చేశారంటే మరొక 2 శిష్యుల్ని పెట్టి ఆ మొక్కల్ని వేరే చోట నాటించారు. సో మనకి ఆ బాధ ఏమీ అవసరం లేదు. మరి ఈనాటి మొదటి ప్రశ్న, మనలో చెడ్డ అలవాట్లని మనం ఎలాగా కట్ షార్ట్ చేసుకోవాలి, మరి గురువు గారు చెప్పిన విధంగా మనము ఏ విధంగా నడుచుకోవాలి అని మొదటి ప్రశ్న. మరి రెండో ప్రశ్న, శిష్యుడు మొక్కలాగుతున్నప్పుడు తన ప్రయత్నంలో ఏ మొక్కకి తన శక్తిని ఇవ్వలేకపోయాడు, అంటే తన శక్తి సరిపోలేదు, ఎందుకని? ఇది రెండవ ప్రశ్న. మరి ఇదర్రా ఈనాటి కథ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.